మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీన లగ్నం కానివ్వండి, మీన రాశి కానివ్వండి, మీకు మీ లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా ఎదగలేకపోతున్నాము చేయాలి. అదేవిధంగా వివాహం విషయాలు సరిగ్గా అవ్వకపోయినా, లేకపోతే పూర్వజన్మ కర్మ వల్ల ఎక్కువ డౌన్ ఫాల్స్ వస్తున్నా, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ, లేకపోతే కెరియర్ పరంగా ఎదగలేకపోతున్నారనుకున్నా అసలేం చేయాలి? దీనికి పరిహార మార్గాలేమిటి? అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సింహం మీనం వారికి సహజంగా మీనం ఏంటంటే అన్వేషణ. నా లైఫ్ ఏంటి? ఎటు వెళ్తున్నాను? నా జీవితం ఏంటని అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. స్పిరిచువల్‌గా కూడా బాగా ఎదుగుతారు కూడా వీళ్ళు. సర్వసాధారణంగా కొన్ని కొన్ని వీటిలో గ్రంథాల్లో అయితే ఆఖరి జన్మ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే మీకు ధనాన్నిచ్చే కారకుడు కుజుడవుతున్నాడు. కుజగ్రహమై లగ్నాధిపతి గురువైనందుకు ట్రైనింగ్, టీచింగ్, బ్యాంకింగ్ వీటిలోనే మీరు ఎదుగుతారు కూడా. కాకపోతే ఇక్కడ కుజగ్రహం యొక్క స్ట్రెంగ్త్‌ని బట్టే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి మీరు కుజుడిని బలపరుచుకోవాలి. అంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నరసింహస్వామి ఆరాధన. కుజుడు ఏ గ్రహాల ద్వారా అయితే పాడయ్యాడో వాటికి పరిహారం చేసుకోవడం, అంటే పాపకత్తిరిలోని పాపగ్రహ సంబంధాలతో ఉంటాడు. వాటికి చేసుకుంటూ ఉంటే క్లియర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు తండ్రి యొక్క సపోర్ట్ చాలా బాగుందంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అందుకే చాలామంది మీన లగ్నంలో జన్మించినటువంటి వారికి ఒకటే చెప్తుంటారు. ఫాదర్ మెయిన్ సెంటర్ అవుతూ ఉంటారు. అంటే మా తండ్రి వల్లే ఇంత గొప్పవాడినయ్యాను అంటాడు. లేకపోతే తండ్రి వల్ల ఇబ్బంది పడ్డా అంటాడు. నాకు ఇన్‌స్పైర్ అంటాడు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి మీనం వారికి. బికాజ్ ఆఫ్ పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ మీనానికి రవి అవుతాడు కాబట్టి. అలాగే లగ్నంలో ప్రస్తుతం శని ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంచెం శనివారాలు ప్రధానంగా మీరు తైలము ఒంటికి రాసుకొని స్నానం చేయడము, నువ్వుల నూనెని టెంపుల్స్‌లో ఇవ్వడము, శనిగ్రహం దగ్గర దీపారాధన చేస్తుంటే ఏలినాటి శని ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది. అది ఏం పెద్ద పట్టించుకోవద్దు ఏలినాటి శని. కాకపోతే లైట్‌గా దాని ప్రభావం ఉంటుంది. స్లో అవ్వడం జరుగుతుంటాయి అంతే. అదేవిధంగా మీకు వివాహం అనేటువంటిది ఇక్కడేంటంటే బుధగ్రహం స్ట్రాంగ్‌గా ఉండాలి. సప్తమాధిపతి, చతుర్థాధిపతి ఒక్కడే. అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా ఎంత బాగా ఎదిగితే మీకు వివాహ సంబంధిత సమస్యలు కూడా అంత తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ బుధుడు గనక పాడైతే మీకు భూములు కొనే విషయంలోని, వివాహం విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో, విష్ణు సహస్రనామాలు చదవడం చేస్తూ ఉంటే మీకు వివాహ సంబంధించిన విషయాలు బాగా స్ట్రాంగ్ అవుతాయి. ప్లస్ అది కాకుండా బుధగ్రహం పాడైందేమో చూసుకొని దానికి కూడా పరిహారాలు చేసుకోవాలి. ఇక గురుగ్రహం స్ట్రెంథెన్ అవ్వాలి అంటే దేవతా సంబంధించినటువంటి కైంకర్యాలు ఏవైతే అక్కడికెళ్ళి సేవ చేయండి. మరియు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకోండి. స్ట్రాంగ్ చేసుకోవాలి. గురువుని మీరు ఎంత స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటే, అంటే గురుగ్రహాన్ని స్ట్రాంగ్ చేసుకోవడము, గురుగ్రహం ఏ గ్రహాలతో అయితే పాడిందో ఆ పరిహారం చేసుకుంటూ ఉంటే కెరీర్ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్‌లో లాస్ ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్‌లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5-8-11 కాంబినేషన్. ఆ 5-8-11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం. యాక్సిడెంట్స్ అనుకుంటే 4-8 కాంబినేషన్ అయినటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4-8 ఇప్పుడు ఆస్తులు కలిసొస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందనగా అమ్మో! నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడడం కాదు. అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పీహెచ్‌డీలు అవి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తూ ఉంటాయి. అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే. అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు ఇవన్నీ గూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అదేమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే. ఆహా! ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టిక్యులర్‌గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు. గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంబావు. ఏ దానమైనా కేజీంబావు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి.
చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం. బ్లౌజ్ పీస్, ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒక్కోసారి. మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్తో. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి మీ జన్మజాతకంలో బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్. కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలామంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేమిటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోనే వేయాలా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏమిటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము, నామము, ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైనటువంటి పర్సన్స్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువైతే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసము తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించడం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిశ్చర, శని, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని ఓహో మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాడు శని, కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్గా తీసుకోకండి, అవి పెద్దగా ఏమీ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తెరలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.